మేడం ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ ఎస్సీ వర్గీకరణ చేయాలి అని సుప్రీంకోర్టు రాష్ట్రాలకు హెచ్చరిక జారీ చేస్తూ ఏదైతే ఇచ్చిందో మొన్న గత 2-3 రోజుల క్రితం, దాన్ని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎంబడే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నది. ఏదైతే ఒక ఎస్సీ వర్గీకరణ అనేది జరుగుతుందో అది చట్టం రూపంలో మార్చి, చట్టం రూపంలో పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు దాన్ని ఒక చట్టం రూపం చేసి రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత దాన్ని చట్టంగా ఇంప్లిమెంటేషన్ చేస్తే మేము స్వాగతిస్తాం. కానీ డైరెక్ట్ సుప్రీంకోర్టు దీనిలో జోక్యం చేసుకొని రాష్ట్రాలు దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే ఇది ఆర్టికల్ 341 ఖూని చేసినట్టే, షెడ్యూల్ కాస్ట్ వాళ్ళను అణగదొక్కినట్టే. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చేస్తూ ఎస్సీ మాల వారికి క్రిమిలేయర్ సర్టిఫికెట్ను కూడా ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి దళిత బాంధవులందరూ కూడా, పేదవాళ్ళందరూ కూడా ప్రభుత్వం దృష్టిలో ధనికులై రిజర్వేషన్ను లాస్ అయ్యే విధంగా ఉంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చొరవ తీసుకొని ఒక లాయర్ను, ప్రభుత్వం తరఫున ఒక లాయర్ను పెట్టి ఖచ్చితంగా దీని మీద పిల్లేసి కొంత గమనించాల్సిందిగా ఇక్కడ నుంచి మేము ఎంఆర్ఓ ద్వారా అప్లికేషన్ ఇచ్చి వినతిగా కోరడం జరిగింది. జై భీమ్.